డిఎస్సీని వెంటనే నిరుద్యోగుల జీవితాల్లో చెలగాటు మారుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం డిఎస్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్ నోటిఫికేషన్ వెంటనే డిఎస్ నోటిఫికేషన్ లేకపోవడము డిఎస్ నోటిఫికేషన్ లేకపోవడము మెగా డిఎస్ వెంటనే నోటిఫికేషన్ లేకపోవడము ఉద్యోగమైన ఏంటి వృత్తి అయినా ఏంటి ఉద్యోగమైన వృత్తి అయినా బాబో డిఎస్సీ ఎక్కడ బాబో డిఎస్సీ ఎక్కడ ఊటమికి ఓటేసిన పాపానికి ఊటమికి ఓటేసిన పాపానికి బాబో డిఎస్సీ ఎక్కడ బాబు మా డిఎస్సీ ఎక్కడ బాబు ఓకే, అందరికీ నమస్కారం. నా పేరు జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. పూర్వం రాయలసీమలో ఒక సామెత ఉంది, ఓ స్త్రీ రేపు అన్నట్టు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తీరు కూడా అలాగే ఉంది. మారిన జీతగాడు మరింత మోసపడినట్టుగా ఈరోజు చొరవ వ్యవహారంగా ఉంది. 10 నెలలు గడుస్తూ ఉంది. మొదటి సంతకం చేశాడు, అదిగో ఇదిగో అని చెప్పి తండ్రి తన ఇద్దరు కూడా ఒక్కో రోజు ఒక్కో తేదీలు చెప్తా ఈరోజు 10 నెలలు ఈరోజు నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మెగా డిఎస్ మీద ఒక స్పష్టంగా నోటిఫికేషన్ ఇవ్వండి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని చెప్పి మేము డివైఎఫ్ఐగా ఈరోజు కడప జిల్లాలో కలెక్టరేట్ ముందు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. ఈ ఆందోళన తక్కువ అంచనేసి రాష్ట్ర ప్రభుత్వం ఇలాగే నిరుద్యోగులు మోసం చేస్తే మాత్రం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని చెప్పి సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అలాగే నిరుద్యోగులు గత దాదాపు 8 ఏళ్ల నుంచి 2018 నుంచి ఇప్పటిదాకా డిఎస్సీ లేక ఓ పక్క వయసు అయిపోతూ మరో పక్క పెళ్లిళ్ళు కాక పెళ్లిళ్ళైన వాళ్ళు పిల్లలకు దూరంగా భార్యలకు దూరంగా ఈరోజు తిండి తిప్పలేక డబ్బులు లక్షల రూపాయలు కోచింగ్లు చుట్టూ తిప్పుతూ పుస్తకాలు కొంటున్నారు. కానీ వీళ్ళ జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదు, జీవితాల్లో మాత్రం వెలుగు రావడం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు తనడైన లోకేష్ గారు మీరు మా మనవి ఆలకించండి. మెగా డిఎస్ మీద మీరు రీసెంట్గా చెప్పారు 5 రోజుల్లో అని చెప్పారు. ఈ గడువు కనుక మీరితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో మరో పోరాటం నిరుద్యోగుల తరఫున డివైఎఫ్ఐ రాష్ట్రాన్ని రణరంగం మార్చబోతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి. అలాగే జిల్లా అంతా కూడా ఒకే పేపర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కడప. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తానే డిఎస్సీ పైన మొదటి సంతకం చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఆ హామీ ఇచ్చి సంతకం చేసి మాట నిలబెట్టుకున్నాడు. కానీ గడిచినటువంటి 8 నెలలు గడుస్తూ ఉన్నా కానీ అది సంతకంగానే వెళ్ళిపోయింది. ఎందుకంటే చెల్లని సంతకాలకు విలువ ఎక్కువ ఉండదు, చెల్లని సంతకాలతో కాలయాపన చేయకూడదని మేము డివైఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే 8 సంవత్సరాలుగా ఈరోజు డిఎస్సీ కోసం నిరుద్యోగులు ఎదురు చూసి ఈరోజు వయోభారంతో కోచింగ్ సెంటర్లలో డబ్బులు 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈరోజు మా బతుకు జీవుడా అని చెప్పేసి ఈరోజు కోచింగ్ సెంటర్లో ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూ ఉంటే ఈరోజు ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈరోజు డిఎస్సీ మాత్రం నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి కనపడడం లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన లోకేష్ గారు చెప్పారు 5 రోజులలో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి, అయ్యా 5 రోజులు కాదు 10 రోజులైనా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు డిఎస్సీ కోసం వెయిట్ చేస్తారు. 8 నెలల నుంచి 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి 5 రోజుల విషయం కాదు. కానీ మీరు అధికారంలోకి వస్తే నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్సీ
ఎలక్షన్లు అన్నారు, తర్వాత అప్పుడు ఇవ్వలేదు, తర్వాత ఏప్రిల్ మొదటి వారం అన్నారు, అది లేదు. ఇట కేవలం మాట దాటివేత దొరకతో చూస్తున్నది. ఏదో సామెత నేటు ఏరు దాటాకొకటి ఏరు దాటినాక మల్లన్ననే సామెతలాగా ఈరోజు ఎలక్షన్లో నిరుద్యోగుల చేత ఓట్లు వేయించుకోవడానికి ఆ రోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కారణాలు చెప్తూ ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా మోసం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. డివైఎఫ్ఐగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. లోకేష్ గారు మన చెప్పినట్టు 5 రోజులలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుంటే కన్నా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సంవత్సరాల నుంచి డిఎస్సి వదలలేదు. మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రూమ్లలో ఉండి మా పేరెంట్స్ని అడిగి డబ్బులు ఇప్పించుకొని వేలు ఖర్చు పెట్టి ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం మా ఫ్యామిలీని వదిలి. దయచేసి ఎప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకొని మా కోసం డిఎస్సి వదలాల్సిందిగా మిమ్మల్ని